చెయ్యాలనుకున్నది నా స్థాయిలో చేశాను కనుక నాకు అదేమి కొత్తగా కానీ నేను ఊహించనట్లుగా కానీ ఏం లేదు. దీంట్లో ఉండే మంచి చెడులన్నీ కూడా ఊహించే ముందుకొచ్చాను. ఊహించినట్లుగానే జరిగిందండి అంతా. అంటే ఆ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? నేను అక్కడ పుట్టి పెరిగా. నేను విజయవాడలో సింగనగర్లో ఉండేవాళ్ళం. నా 18-19 ఏళ్ల వయసులో సింగనగర్ వెళ్ళాం, అంటే కృష్ణలంక నుంచి. కనుక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గమే నేను అక్కడ వాడినే నేను. కనుక అక్కడి నుంచి పోటీ చేయటంలో ప్రత్యేకత ఏం లేదు, అది సహజం అన్నమాట. అంటే మామూలుగా ఎన్నికలు అనగానే కులము, ధనము, అరాచకాలు, లేకపోతే చాలా మంది మార్బలము చాలా ఉండాల్సిన పరిస్థితిలోనే ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్న క్రమంలో మీలాంటి ఒక కవి, ఒక భాషావేత్త, ఒక పండితుడు మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? ఎందుకు నిల్చోవాలనుకున్నారు? మీకు ఏ ధైర్యము, ఏ బలము, ఏ సంకల్పము, ఏ ఆశయంతో మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు? మీరు 2 ప్రశ్నలు వేశారు. ఒకటి కులము, ధనము ఏవీ లేకుండా, తర్వాత దీంట్లోకి ఎందుకు వచ్చారు. ముందు కులము, ధనము చెప్పేస్తాను. మీరు ఒక్క కులాన్ని నమ్ముకుని ఎవరు కూడా ఎన్నికల్లో నిలబడలేరు, అలా గెలవలేరు. అసలు ఏ ఒక్క కులము ఎన్నికల్లో మిగతా కులాల సహకారం లేకుండా తమ వాడిని గెలిపించలేదు. తర్వాత ధనం విషయంకి వస్తే, ధనం మీరు కొంత పెట్టినట్లయితే అంతకన్నా ఎక్కువ పెట్టేటువంటి వాడు ఉంటే ఈ డబ్బు తీసుకునేవాళ్ళు వాడి దగ్గరికి కడతారు. కనుక నేను ధనాన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకోవాలి. కులము, ధనము కంటే కూడా ధర్మాన్ని నమ్ముకున్నా. ప్రతివాడు కూడా వాడికి అన్యాయం జరిగితే న్యాయం లేదండి అంటాడు. అంటే వాడికి న్యాయం కావాలి వాడికి. కనుక న్యాయము, ధర్మము అందరికీ కావాలి. అలా నేను మార్కండేయుడు శివలింగాన్ని గౌలించుకున్నట్టుగా నేను తెలుగు భాషా సంస్కృతుల్ని నిలబెట్టడం అనేది నా ధర్మం అని భావించి దాన్ని నేను ఆలింగనం చేసుకున్నా. ఆ దృష్టితో నేను ఇక్కడ నిలబడ్డాను. అంటే రాజకీయాల్లోనే నిలబడాలంటే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఒక ధైర్యం ఉండాలి కదా. మీకు ఇచ్చిన ధైర్యం, మీకు స్ఫూర్తిగా ఇచ్చిన ధైర్యం ఏంటంటే? నా కవిత్వం, నా అవగాహన, నా సమాజం పట్ల నేను చూసినటువంటి వాటికి నా ప్రతిస్పందన, నా ధైర్యం. నేను దేశాల్లో గౌరవింపబడ్డాను ఈ భాష వల్ల. పాటలు రాశా, పద్యాలు రాశా, ప్యారడీలు రాశా, దండకాలు రాశా, అన్నిటితోనూ జనాన్ని ఆనందింపజేశాను, అభినందనలు అందుకున్నాను, వాళ్ళని నవ్వించాను, ఆలోచింపజేశాను, మంచి పేరు తెచ్చుకున్నా. ఇదంతా తెలుగు భాష వల్ల జరిగింది. నాకు ప్రధాన సాధనం తెలుగు భాష నుంచి ఈ ఆలోచనలన్నీ వ్యక్తం చేశాను. ఈ రసమయమైనవి కావచ్చు, లేదా సూటిగా స్పష్టంగా జరుగుతున్న అన్యాయం మీద నా విమర్శ కావచ్చు. దానికి సాధనం అందరికీ తెలియటానికి తెలుగు భాష. ఈ తెలుగు భాషలో ఉండేటువంటి మహోన్నతమైనటువంటి గంభీరమైన మధురమైన విషయాలని నేను ఆస్వాదించా, పూర్వ మహాకవులు రాసినవి. అలాగే నేను కూడా అటువంటివి సృష్టి చేసి సాటి కవులతో, పండితులతో అవుననిపించుకున్నా, ప్రజలతో అవుననిపించుకున్నా. అంటే పండిత పామర రంజకంగా నా రచనలు కొనసాగించా. ఇటు సినిమా పరిశ్రమలోనూ, అటు సాహితీ రంగంలోనూ కూడా. నేను చూస్తున్నట్లుగా ఈ భాషని ఇంకొకరు చూసేటువంటి అవకాశం లేదు కూడా ఇన్ని రకాలుగా. అటువంటి నేను చూసిన దాంట్లో ఈ భాష బాగా క్షీణించిపోతుంది, నానాటికి కూడా తన విలువని కోల్పోతోంది. దానికి కారణం పాలకుల దుష్టచేష్టల వల్ల, వాళ్ళ స్వార్థం వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ భాష ఇలా అయిపోతున్నది. ఈ భాష ఇలా క్షీణించిపోతుంటే నా కళ్ళ ముందు నేను గౌరవాలు పొందటం, శాలువలు వేసుకుని మన సత్కారాలు అందుకుని బాగుందని అందరూ చప్పట్లు కొడుతుంటే దాన్ని ఆనందించేటువంటి స్థితిలో నేను లేను. నాకు బాధ కలిగి ఈ భాషని నిలబెట్టాలి, ఈ సంస్కృతిని నిలబెట్టాలి. ఎంతవరకు నిలబెడతావు నువ్వు అని అంటే దానికి ఎవడు సమాధానం చెప్పగలడు? నేను నిలబెట్టగలిగినంత నిలబెట్టాలి అని వచ్చాను. ఈ విషయంలో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మాశర్మ గారు, ఒక పసిపాప, పుట్టిన పాప మొట్టమొదట గాలి శ్వాస పీలుస్తుంది కదా, ఆ మొదటి శ్వాస ఏం పీలుస్తుందండి? ఇక్కడ పుడితే కాలుష్యంతో కూడుకున్నటువంటి గాలి ఆ లేత ఊపిరితిత్తులలో, ఆ శ్వాసకోశంలోంచి వెడుతుంది. మొట్టమొదటి శ్వాస ఈ భూమి మీదకి రాగానే ఆ అమ్మాయికి నీరు చుక్క పడితే, ఆ పిల్లకి నీటి చుక్క
4 గుక్కలు వేయాలి కదా, ఆ పిల్లకి కూడా నీరు తాగిస్తారు కదా, ఆ నీరు కాలుష్యం. మొదటి శ్వాస కాలుష్యం, మొదటి నీటి గుక్క, ఆ నీటి చుక్క అది కాలుష్యం. ఈ పిల్లకి తల్లిపాలు గనక అంతగా చాలకపోతే పోతపాలు పడతారు. అవి ఆవు పాలు గేదె పాలు అయితే కల్తీ, వాటికి ఇంజక్షన్లు ఇచ్చి తీస్తున్నారు. తరువాత డబ్బా పాలు అయితే కెమికల్స్, విష రసాయనాలు. అయినా సరే ఏదో ఆయుర్దాయం ఉండి బతికితే ఒక ఏడాది వచ్చింది, కాస్త ఏదో పళ్ళు వచ్చి ఏదో అరటిపండు లాంటిది తినే స్థితికి వస్తే అరటిపండు విష రసాయనం. ఒక 5-6 ఏళ్ళు అయ్యి ఈ పిల్ల ఇలాగే బతుకుతూ ఇవే పీలుస్తూ ఇవే తాగుతూ మనలాగే అలవాటు పడిపోయి బడికి వెడితే బడిలో పాఠాలు ఏమిటండి చెప్పేది వీళ్ళు? నీ పూర్వ మహాకవులు ఎవరో తెలియదు, పూర్వ మహావీరులు ఎవరో తెలియదు, మహాదాతలు తెలియదు, త్యాగమూర్తులు తెలియదు. నీకు ఒక ఆదర్శం లేదు, ఇలా బతకాలి, ఎంత గొప్పగా ఉంది వీళ్ళ కథ అనేటువంటి ఒక ఉత్సాహము, ఒక వికాసము మనస్సుకు ఉండదు. ఒక మొండిగా బండగా చదివే చదువు. ఏమండి, దీంట్లో మీరు ఆ పిల్లకి, కొత్తగా పుట్టినటువంటి పిల్లకో పిల్లవాడికో సంస్కృతిని అందించట్లా. నీ పూర్వ చరిత్ర ఎటువంటిది, ఎటువంటి జాతిలో పుట్టావు, ఇంత అద్భుతమైనటువంటి ఈ విశాలమైన ప్రపంచంలో నీ జాతి గొప్పదనం ఏమిటి, మీరు సాధించినటువంటి సంస్కృతి ఏమిటి, ఆ భాషా వైభవం ఏమిటి, అది మీరు అందించట్లా. సంస్కృతిని అందించట్లా, ప్రకృతిని అందించట్లా. ప్రకృతిని విషమయం చేశారు, సంస్కృతిని పూర్తిగా మరుగుపరిచేశారు. ఏ రకంగా మీరు అసలు ఈ భావితరాన్ని మీరు వెలిగిస్తారు? మీదైన గొప్పదనాన్ని వాళ్ళకి ఏం అందిస్తారు? సంక్షేమాలు, పథకాలు, ఓట్లు, మీ కొడుకులు, మీ బంధువర్గం, మీరు పరిపాలించి ఈ జనాన్ని మోసం చేసి, ప్రకృతిని నాశనం చేసి, సంస్కృతిని నాశనం చేసి పట్టించుకోకుండా మీరు చేస్తున్నటువంటిది ఏంటి? ఆనాటి ముస్లిం పాలకులు ఇంత నాశనం చేయలే సంస్కృతిని, ప్రకృతిని. ఆనాడు వచ్చిన ఆంగ్లేయులు ఇంత నాశనం చేయలే, మీరు చేస్తున్నారు. పైగా ఒక్కొక్కడు భూత వైద్యుడేలే ఇంతంత బొట్లు పెట్టుకుంటారు. భూత మాంత్రికుడు ఉంటాడు సినిమాల్లో, ఇంతంత బొట్లు పెట్టుకుంటారు. ఈ మధ్యన బాగా ఈ 10 ఏళ్లలో కాస్త ఈ నరేంద్ర మోడీ వచ్చినటువంటి సందర్భంగా ప్రతివాడు కూడా హిందువుల ఓట్లు ఆకర్షించడం కోసం భూత వైద్యుడల్లే, భూత మాంత్రికుడలే ఇంతంత బొట్టు పెడుతున్నాడు ప్రతివాడు. అది వరకు ఎవడి ముఖాన బొట్లే చూడండి. వీళ్ళ బైట్స్ 2014కు ముందు చూస్తే ఈ రాజకీయ నాయకులు ఒక్కడి ముఖంలో బొట్టు లేదు. ఈ బొట్టు తెచ్చిన ఘనత మోదీదే. వీళ్ళందరి చేత బొట్లు పెట్టించారండి. కనుక దృఢంగా ఒక నాయకుడు నిలబడి అందరి ముఖాన బొట్టు పెట్టించినట్టుగానే మనం కూడా దృఢంగా నిలబడి వీళ్ళతో తెలుగు పద్యాలు మాట్లాడించాలి, తెలుగు సామెతలు, తెలుగు పొడుపు కథలు మాట్లాడించి, తెలుగు పాఠ్యాంశాలు మార్పించి నిలబెట్టాలి. నాలాంటి బాధపడేటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మంది ఓట్లు కూడా కీలకం వీళ్ళ గెలుపుకి. అటువంటి వాళ్ళందరినీ కలుపుకుని నా నిరసనగా, నా ప్రతిఘటనగా, ఈ భాషా సంస్కృతుల కోసం తప్పించే వాళ్ళ అస్తిత్వంగా నేను ఈ ఎన్నికల్లో నిలబడ్డాను. మీలాగా లక్షల మంది, మీలాగా తప్పించేవాళ్ళు లక్షల మంది ఉన్నదన్నది వాస్తవం. అది అందరూ చాలామంది వాళ్ళు కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు, వాళ్ళ ఆవేదనని, ధర్మాగ్రహాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఓటర్లుగా టర్న్ అయ్యి మీరు ఎంచుకున్న ఎన్నికకి, ఆ సంకల్పానికి ఓటర్లుగా టర్న్ అయ్యి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే, మిమ్మల్ని కూర్చోబెడితే కదా ఆ మేలు జరుగుతుంది. మరి ఆ మేలు నిన్నటి ఎన్నికల్లో మీకు జరిగిందా, జరుగుతుందా? అంటే ఇంకా ఎన్నికల ఫలితాలు రాకుండా మనం ఏది మాట్లాడకూడదు. కానీ కరుడు కట్టినటువంటి ద్వేషంతో ప్రజానీకాన్ని వీళ్ళు పరిపాలిస్తున్నారు, వర్గాలుగా చీల్చి ద్వేషం రగులుస్తున్నారు. అందుకని ఇవాళ ప్రధానంగా అధికార పక్షంలో కానీ ప్రతిపక్షంలో కానీ ద్వేషంతో మాత్రమే ఓట్లేసే వాళ్ళని ఒక 30% తయారు చేశారు. ఇద్దరూ కూడా 30% ఆ పార్టీ పట్ల ద్వేషం, ఆ పార్టీ నాయకుడి పట్ల ద్వేషం, లేదా ఆ కులం పట్ల ద్వేషం. 2 పార్టీలు కూడా పరస్పరం ఆ కులాలని ద్వేషించుకోవటం, ఆ పార్టీ నాయకుల్ని ద్వేషించటం, ఇది ఆ కులం కాని వాళ్ళు కూడా చేస్తున్నారు. అంతగా ద్వేషాన్ని రగిలిచ్చారు. ఇద్దరూ కూడా వాళ్ళని దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నారు. కనుక ఈ స్థితిలో ఒక 60% ఓట్లు అవి ద్వేషంతోనే పరస్పరం పడే అవకాశం ఉంది తప్ప, మీరు శాంతిబోధ గౌతమ బుద్ధుడు, వశిష్ఠ మహర్షి వచ్చి చేసినా కూడా చేయలేని స్థితిలో ఉన్నారు. మేధావులే చిక్కుకున్నారు. భవబంధం అంటారు కదా, భవబంధంలో చిక్కుకున్నవాడు ఎలా అయితే దాంట్లోంచి బయటపడటం కష్టమో, ఒక వ్యసనం, తీవ్ర వ్యసనంలో, అట్లా ఇది ఒక వ్యసనం, వేట వ్యసనం. మనకి ఇది వేటాడుతున్నారన్నమాట. ఓట్లతో వేటాడుతున్నారు, ఓట్లని వేటాడుతున్నారు,
ఓట్లతో అవతల వాళ్ళని వేటాడుతున్నారు. ఈ వేట అనే వ్యసనంలో వీళ్ళందరూ కూడా చిక్కుకున్నారు. కనుక ఆ దుర్మార్గంలో చిక్కుకుని ఎదుటివాడిని దుర్మార్గుడు అని చూపించి నిజమే అని కొన్ని వర్గాలని వీళ్ళు కొన్ని వర్గాలని వాళ్ళు నమ్మించి నమ్మనటువంటి వాళ్ళకి సంక్షేమ పథకాలని ఇచ్చి దానికి రెట్టింపు ఇస్తామని చెప్పి మళ్ళీ ప్రకటించి డబ్బులు ఇచ్చి ఇట్లా వాళ్ళని అనేక ప్రలోభాలతో వీళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారు. కనుక ఇప్పుడు నేను తెలుగని సంస్కృతిని ఇవి చెప్పినంత మాత్రాన గబుక్కున వాళ్ళు మారి వేయరు. ఇదంతా ఈయన చెప్పేదంతా నిజమే కానీ ముందు ఆ దుర్మార్గుడు వాడు రాకూడదు కానీ ఎవరికి వాళ్ళు. ఈ దుర్మార్గుడు రాకూడదని ఒక వర్గము, ఆ దుర్మార్గుడు ఉండకూడదని ఇంకొక వర్గము ఫైట్ చేసుకుంటూ ఒక 60% ఓటు బ్యాంక్ అలా ఉండిపోయింది. 40%లో వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి నేను ఒక 60-70% దాదాపు ఇట్లాగే ఉన్నారు. ఒక 25% రావట్ల. ఒక 5% వాళ్ళు అత్యవసర విధుల్లోనూ రోగులుగాను వాళ్ళకి సేవలు చేసేవాళ్ళుగా ఉంటారు. ఈ 25% రావట్ల. ఈ 25% వాళ్ళకి కులం పిచ్చి లేదు, చూడండి, డబ్బు పిచ్చి లేదు, ఎవడికేసినా ఒకటే.